ఈ ఎడిటింగ్ అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. ఎందుకు అమేజింగ్‌గా ఉంటదంటే నేను మీకు డెమో చూసిన తర్వాత మీరు ఒక ఐడియా వచ్చేస్తది మీకు. అండ్ ఇక్కడ నేను ప్లే చేస్తా చూడండి. ఇది నేను సాంగ్ తోటి వినిపిస్తలేను కానీ చాలా మంచి సాంగ్ ఇది. రీసెంట్‌గా ఒక సాంగ్ మీద చేసిన మళ్ళీ అదే సాంగ్ మీద చేసిన. ఎందుకంటే ట్రెండింగ్‌లో ఉంది. దీనికి పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ అయితే అవుతుంది. చాలా కొత్త ఫీల్ అయితే వస్తది నిజం చెప్పాలంటే. చాలా బాగుంటది. చాలా మంచి బెటర్ అయితే ఉంటది. ఓకేనా? ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు చెప్తాను. ఆటోమేటిక్‌గా మీరు తెలుసుకుంటారు. మీకు చాలా ఈజీ అర్థమైపోతది. ఓకేనా? ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే 2 ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ అవి ఎందుకనేది నేను మీకు ముందు ముందు కూడా చెప్తాను. ఓకే? అండ్ ఇంకో విషయం ఏందంటే అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే కూడా టెలిగ్రామ్‌లో ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ కింద ఉంటది. చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కాబట్టి టెలిగ్రామ్‌లో వెళ్ళండి మీరు. టెలిగ్రామ్‌లో వెళ్ళి మీరైతే ఈజీగా మీరైతే యాప్ అయితే యూజ్ చేసుకోండి. నేను యాప్ గురించి ఎక్కువ చెప్పను. మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది మన ఛానల్‌కి. అండ్ ఇంకో విషయం మెయిన్ విషయం ఏంటంటే ఫాంటు. ఇందులో ఒకటే ఫాంట్ యూజ్ చేసినా కాబట్టి చాలా బెటర్ ఉంటుంది. ఓకే. ఆ ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది మీరు డౌన్లోడ్ చేసి అలర్ట్ మోషన్‌లో యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో చాలా వీడియోస్‌లో చెప్పాను. అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్రాంప్ట్ గురించి తెలుసుకుందాం మనం. అండ్ ఇంపోర్ట్ ప్రాబ్లమ్ చాలామందికి ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఉంది కదా! నేను డెడికేట్‌గా వీడియో చేసినా లేకపోతే ఏం చేస్తారంటే లింక్ ఉంటది కదా! కింద డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ మీద క్లిక్ చేసి పైన మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ బై సంథింగ్ క్రోమ్ బ్రౌజర్ ఉంటది. క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసి ఆ లింక్‌ని ఎలాగైనా కాపీ చేసుకోండి. ఏదైతే అలర్ట్ మోషన్ లింక్ ఉంటదో అది కాపీ చేసి మీరు వాట్సాప్‌లో మీరు ఎవరికైనా సెండ్ చేయండి. లేకపోతే మీకే మీరు సెండ్ చేసుకోండి. సెండ్ చేసిన తర్వాత ఆ లింక్‌ని మీరైతే ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అయిపోతది. కొన్నిసార్లు ఓపెన్ కాకపోతే మీరు యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తలేను కానీ మీకు ఒక ఐడియా వచ్చేస్తది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు అది తెలుసుకుంటే సరిపోతది. ఓకే. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు 2 ప్రాంప్ట్ ఇచ్చాను చెప్పాను. అందులో మొదటి ప్రాంప్ట్ ఏందంటే ఇది ఉంటది. ఓకే. ఈ ప్రాంప్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే ఒక సైడ్ అయితే డ్రాయింగ్ గర్ల్ ఉంటది. ఇంకో సైడ్ మన ఫోటోతోటి ఉంటది. చాలా మంచి ఇది. అండ్ సెకండు సేమ్ సిమిలర్ టైప్‌లోనే ఉంటది. సింగిల్ ఫోటోది ఉంటది. ఇది బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను అది. ఇది కాదులే. ఒక్క నిమిషం సారీ బై మిస్టేక్‌లో వేరేది వచ్చింది. ఓకే. ఈ ప్రాంప్ట్ అయితే ఉంటది. 2 ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. మీకు యూజ్ అవుతది. కాబట్టి మీరు ఇన్‌స్టాల్ చేసి మీరు ఇది పెట్టుకోండి. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఇచ్చాను నేను. ఇప్పుడు కూడా యూజ్ అవుతది. 2 ప్రాంప్ట్ అయితే కింద ఉంటది. చెక్ చేసుకోండి. తర్వాత మనం అలర్ట్ మోషన్‌లో ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఆ ఫోటోని మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా ఆల్రెడీ. మీరు రిమూవ్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేయండి. తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఉంటది కదా! దాన్నైతే మీరైతే ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. స్టార్టింగ్‌లో లవ్ అనే వర్డ్ వస్తది. ఈ లవ్ ప్లేస్‌లో మీరు ఎగ్జాంపుల్‌గా గర్ల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో పెట్టి కొంచెం ఇలా సైజ్ ఇక్కడ అలా కూడా పెట్టుకోవచ్చు. మంచి లుక్ ఉంటది. స్టార్టింగ్‌లో ఇలా పెట్టాను. నచ్చక తీసేసిన అనేది. తర్వాత మనకు రోజ్ పెట్టడానికి ఒకటే ఒక కారణం. ఇక్కడ గర్ల్‌లో అండ్ బాయ్‌లో కూడా ఉంటది కాబట్టి అది కంటిన్యూ చేసినాం. అండ్ ఇప్పుడు మీరు గర్ల్‌ని మాత్రం ఏం చేయకండి డ్రాయింగ్ గర్ల్‌ని. ఈ ఫోటో ఏదైతే మెయిన్ ఫోటో ఉంటదో ఆ ఫోటో ప్లేస్‌లో మీ ఫోటో పెట్టుకోండి. అండ్ బాడీ మొత్తం చూపించాల్సిన అవసరం లేదు. ఓకే. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే చూపించండి. అండ్ మీ డ్రెస్ కలర్ ఉంటుంది కాబట్టి డ్రెస్ కలర్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కూడా సేమ్. మొత్తం చూపించాల్సిన అవసరం లేదు. అది చూపించాలి మీరు. అంటే కొంచెం బాడీ మాత్రమే బ్యాక్ సైడ్ చూపించాలి. థర్డ్ నేను ఇంతకుముందు ప్రాంప్ట్ ఇచ్చాను కాబట్టి ఆ ప్రాంప్ట్ మీరు ఇక్కడ పెడితే సరిపోతది. అండ్ వీలుంటే 2, 3 పోజెస్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇంకా బెటర్ ఉంటది. అంతే దాని తర్వాత సేవ్